పక్క అంత వట్టిట అంటే కాజిరంగా అవునవును. ఈ పిల్లడు బాగా ఇంటర్ చేస్తుండో, బ్లాగ్ చేసిన ప్రతిసారి కెమెరా చేస్తుండో, అయినా సరే ఏం చేయలేకపోతున్నాడు. గాయస్ 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 కొండను దోతే ఎల్క దొరికినట్టు వీడు మాకు నిన్న బస్సులో దొరికిండు. ఇప్పుడు మాకు ఆ జీప్లో చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. గాయస్ మేమైతే కాజిరంగలో వెళ్తానే ఉన్నాం. కనీసం వాడు ఒక దగ్గర ఆపి అదిగో కనిపిస్తున్న దూర పొదల్లో ఒక వైల్డ్ అనిమల్ దాగుందని చెప్పేసి అంటే కొంచెం సగం కనిపించిన చూసి సాటిస్ఫై అవ్వాలని ఫీల్ అవుతున్నాం గాయస్. మీరా గుంటనకని చూస్తే గుంటనక అని చెప్పండి. ఒకటి అబ్జర్వ్ చేసిన కృష్ణ ఏంటంటే లైక్ మనకు కనిపించినాయి కొన్ని అనిమల్స్ కనిపించినా కానీ అవి చాలా హెవీ బిల్ట్ ఉన్నాయి. ఏదో వాటికి ప్రోటీన్ డైట్ కొడుకులు వేసినట్టే ఉంది. అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావు? నేను గడ్డి తింటున్నాను. కొవ్వు అని కాదు, చాలా హెవీగా ఉన్నాయి అవి. నాకు తెలిసి పక్కా ప్లానింగ్ చేసిండ్రు వీళ్ళు. ఏం ప్లానింగ్ అంటే అదేమన్నా మిస్టర్ ఇండియా పోటీలా ఓన్లీ ప్రోటీన్ అనేది తెచ్చి ముందు పెట్టడానికి? అది కాదు, ఒక 10 వెరైటీలు తీసుకుందాము, ఆడాడ పెట్టేద్దాము, వాటికి మనమే ఫుడ్ తీసుకుందాము, అవి చాలా బలిష్టంగా ఉండేటట్టు చేద్దాము. వే प्रोटीन वाले और हम देसी घी दूध मट्ठा पीने वाले आजा 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 आजा. కనిపించినాయి ఒక వెరైటీ ఒకసారి కనిపించింది, 2-3 కూడా కనిపించలేదు మాకు. గుంపులుగా కనిపించినా ఓ యా ఇట్స్ సంథింగ్ న్యాచురల్ ఫీలింగ్ వస్తుంది, కానీ ఒకటే కనిపిస్తుంది మాకు. ఈ రోడ్లు కూడా ఎంత బాగున్నాయి అంటే మనము సైక్లింగ్ చేయొచ్చు, దీంట్లో పెద్ద మంచి కార్లు కూడా పోతాయి. இந்த நாள் வரை வண்டியை விடவில்லை என்ன ராமலிங்கம் ஆலய பார்க்க முடியல எப்படி இருக்க మామ ఏంది మామ అవి మామూలు డక్కులా వైల్డ్ డక్కులా? అడవిలో ఉన్న డక్స్ అవి బాతులు, వైల్డ్ డక్స్. కత్తిలా ఉండదు మాంసం. దేని జోలికి వెళ్ళకూడదు, దాని జోలికి పొరపాటున కూడా వెళ్ళవద్దు, దానితో ప్రయోగాలు చేయవద్దు. ఒకటి వేసుకొని వెళ్ళిపోతే బాగుంటుందేమో అనిపిస్తుంది. అలా చేయరు, సో చూసి వెళ్ళిపోతాం. వాడుతున్నావు అమ్మ బయట ఏదైనా జూమింగ్ లో కనిపిస్తుంది నాకు చెప్పు. కాదు భయ్యా, వైలో ఉన్నాయన్ని ఇంటి పేరు సర్నేమ్స్ లాగా మేము ప్రతిదీ ఏది కనిపించినా చివరికి చిన్న చీమ కనిపించినా దాన్ని వైల్డ్ అంటే అంటున్నాం మేము, మామూలు అంటే అనిపిస్తలేదు. ఏ మామ వైల్డ్ ట్రీ మామ, వైల్డ్ ట్రీ. A few moments later. గాయస్ కొండను దోతే ఎల్క దొరికినట్టు వీడు మాకు నిన్న బస్సులో దొరికిండు. ఇప్పుడు మాకు ఆ జీప్ లో ఉన్నాడు. ఏదో అంటుండు బాబు, రోస్టెడ్. You are toasted. Wow, awesome. One more. Say blue. Hello, yellow. No, say red. Red. Those who saw the bait, you crazy. మామూలుగా లేదు భయ్యా ఇంగ్లీష్. స్కూల్ వాళ్ళు రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అయింది. ఏమంటున్నా, బట్టలు చదువుకో, ఇస్త్రీ చేసుకో బట్టలు, ఏమంటున్నా బుక్కులు చదువుకో, మడత పెట్టుకో బట్టలు, ఏమంటున్నా తయారుగా రేపటి నుంచి. ఇప్పటి నుంచి ఇందాక నుంచి మా ఇద్దరిని చాలా ఇబ్బంది పెడుతున్నాడు చిన్న బాబు. వీడేవాడు వీని కానీ పొదలలు వేసేవాడు, మళ్ళీ ఫ్యామిలీకి మళ్ళీ దొరుకుతాడంటారా? తెలుగు రానిదవా, ఎన్నైనా తిట్టుకోవచ్చు, తెలుగులోనే తిట్టాలి. అచ్చ తెలుగు, ఒక్క ఇంగ్లీష్ పదం వాడకుండా తిట్టడంలో మా వాడు చాలా స్పెషలిస్ట్. మామ ఏమో టార్చర్ పెడుతుంది. మామ వినేమని అను మామ. కృష్ణ శ్రీకాకుళం స్లాంగ్ ఓడే మామ. చిన్న గుంటలు ఎక్కువ అయిపోయారు ఇక్కడ. చిన్న గుంట వీడు సరిపోతాడు అంటావా మామ? ఒక పుల్లు వస్తే అవన్నీ వేస్తే. హలో అరే అలుగుతున్నావు ఇప్పుడు? ఏ బాబు చూడు అలిగిందంట. అక్షయ్ ఏమంటావు అక్షయ బాబు? నీకు పెళ్ళ ఇలాంటి బాబు పుట్టి నువ్వు ఇలా మళ్ళీ ఇంకోసారి జంగల్ సఫారీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను అండ్ మా కృష్ణ యా గాయస్ మేమైతే కాజిరంగలో వెళ్తానే ఉన్నాం. లొకేషన్స్ మాత్రం బాగున్నాయి. యా గైస్ నాకు తెలిసి సీనరీ లొకేషన్స్ అయితే చూడడానికి బాగున్నాయి. వీడు రాంగ్ నేమ్ పెట్టుకుంటూ జంగల్ సఫారీ అన్నాడు. నువ్వు అలా వెళ్ళి ఆ దూరం ఎక్కితే చెట్టు ఎక్కితే ఫోటోలు తీయచ్చు. చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. బండ
ఇదేంటైతే అరే నీ అబ్బా గైస్ నేను అనుకోవడమేమో కానీ ఏమంటారు ఆపి అక్కడ ఒకటి ఉంది, అదే అక్కడ 2 టార్టాయిసెస్ ఉన్నాయి, కావాలంటే చూసుకోండి. దొరికిందే ప్రసాదం అన్నట్టు ఏ యానిమల్ కనిపించినా ఎగ్జైట్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం మేము ప్రజెంట్ అయితే. ఇది కాజీరంగా ఫారెస్ట్ కాదు గైస్, కాజీరంగా సీనరీ లొకేషన్స్ వితౌట్ వైల్డ్ అనిమల్స్ ఫర్ షూర్. పక్కా సెట్టింగే, మళ్ళీ చెప్తున్నాను. ఏరియాకి ఒక అనిమల్ని వేసేసి మమ్మల్ని అది చూడండి ఎంత ఫ్రీడంగా తిరుగుతుందని చెప్పేసి చూపిస్తుండ్రు. గైస్ ఇప్పుడే కథనంగా అయింది. మా కాజీ ఇప్పట్లో మేము చూసింది 2 రైనోలు, 3 ఏనుగులు, 4 జింకలు, 5 గ్రాదవులు అంతే, ఇంకేం లేదు. ఎరిపప్పలు చాలా మంది అయినోళ్ళం మేము. ఎరిపప్పలు అయితే చాలా మంది అయిపోయినాం భయ్య. పేరండి? నా పేరు పప్ప అండి. మీ పేరండి? ఎర్రి పప్ప అండి. మీ పేరు? యా గైస్, పక్క అంత వట్టిట అంటే కాజీరంగా నో డూడ్. ఈ పిల్లోడు బాగా ఇంటరప్ట్ చేస్తుండో, బ్లాగ్ చేసిన ప్రతిసారి కెమెరా చేస్తుండో, అయినా సరే ఏం చేయలేకపోతున్నాం. మన పిల్లోడు అయితే 2 దెబ్బలు వేయచ్చు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్, చిన్నపిల్లలు రా మీరు, వెళ్ళు. అయినా పర్లేదు. సో మొత్తానికి మనం కాజీరంగా ట్రిప్, అదే జంగల్ సఫారీ గురించి చెప్పాలనుకుంటే, సఫారీ రైడ్ వాజ్ గుడ్. స్టార్టింగ్ ఊర్లో పొలాల్లో ఉండే, మహా అంటే ఏం లేదు భయ. నిజం చెప్పాలంటే ఇంకో థింగ్, వెళ్ళే ముందు బైనాక్యులర్స్ అమ్మారు భయ్య, 300కు ₹1 తగ్గలేడు. కొంచెం లోపలికి వెళ్ళినాక 200 రేట్కి దొరికేది. అయినా సరే దానికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ బైనాక్యులర్స్ ఇచ్చినప్పుడే మేము అర్థం చేసుకోవాలి ఏమంటారు యానిమల్స్ పక్కా మా చుట్టుపక్కల ఉంటాయి, ఎక్కడో మూలన ముద్దు దాచుకుని ఉంటాయి అని చెప్పేసి. అవి మాకు కనిపించలేదు, బైనాక్యులర్స్ కూడా అంత ప్రాపర్గా సెట్ కాలేదు చూడడానికి. సో ఫర్ వైల్డ్ అనిమల్స్ దిస్ జంగల్ సఫారీ ఇస్ వర్త్లెస్ అంట. నేను అక్కడక్కడ 2-3 కనిపించాయి, మనోడు చెప్పినట్టు కౌంట్, అంతకుమించి ఏం లేదు అక్కడ. బట్ రైడ్ వాజ్ గుడ్. స్టార్టింగ్ పల్లెటూరు రోడ్లలో ఉండే, తర్వాత కొంచెం జంగల్ థీమ్లో వచ్చింది. కొంచెం అక్కడక్కడ ఏమంటారు సీనరీస్ బాగున్నాయి. మమ్మల్ని ఎక్కడ దిగనీయలేదు అనమాట. ఓన్లీ 2 ప్లేసెస్లో అలా ఆగే ఆప్షన్ ఉంది, అదర్ దెన్ దట్ ఎక్కడ దిగే ఆప్షన్ అయితే లేదు మాకు. సో నాకు తెలిసి రోడ్ల మీద ఇంకా మంచిగా కనిపిస్తున్నాయి భయ్య క్యాటిల్స్, మన పెంపుడు గొర్రె పిల్లలు ఇదన్నా జర ప్రాపర్గా కనిపిస్తున్నాయి. కానీ ఆ సఫారీలో అయితే మాకైతే ఏం కనిపించలేదు. మేము వింటర్ సీజనా ఏ రీజన్ వల్లనో అది తెలీదు, బట్ మాకైతే ఏం కనిపించలేదు.